నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పట్టణ పరిధిలోని కేసరపల్లి ఐటీ సెంటర్ వద్ద శరవేగంగా జరుగుతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొట్టిన బొలెరో వాహనం ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలు నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బాధితులను పరామర్శించిన రూరల్ సిఐ రామకృష్ణ శరవేగంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పట్టణ పరిధిలోని కేసరపల్లి ఐటీ సెంటర్ వద్ద జరుగుతున్నాయి. జూన్ 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సినీ సెట్టింగ్లను తలపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఋత్వికులు సభాస్థలిలో సంప్రోక్షణ చేసే పూజా కార్యక్రమం నిర్వహించారు. 1,00,000 మంది ప్రజలు కార్యక్రమానికి హాజరవుతారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆదివారం రాత్రి ఆటోను బొలెరో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం నూజివీడులో అన్నప్రాసనకు వచ్చి మచిలీపట్నం వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించి బాధితులను ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రూరల్ సిఐ రామకృష్ణ పరామర్శించారు. మద్యం సేవించి బొలెరో వాహనం వేగంగా నడపడంతో ప్రమాదం సంభవించినట్లు బాధితులు వివరించారు. పట్టణంలో అన్నప్రాసన నిర్వహించుకుని తిరిగి మచిలీపట్నం వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు బాధితులు వెల్లడించారు. తిరువూరు పట్టణ శివారులో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొమ్మిరెడ్డిపల్లి శివారు గొల్లగూడెం గ్రామానికి చెందిన బట్టు శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. తిరువూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరువూరు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో దుర్గమ్మకు పాదయాత్ర నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నట్లు జనసేన వీర మహిళలు వెల్లడించారు. ఈ మేరకు తాడేపల్లి నుండి దుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీగా వెళ్లారు. రాష్ట్ర చరిత్రలో కూటమి భారీ విజయం సాధించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో రాజకీయంగా పవన్ కళ్యాణ్ కు మంచి భవిష్యత్తు ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 12వ తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు చర్చ అంతా చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు, అనుభవానికి పెద్దపీట వేస్తారా, యువతకు అవకాశాలు ఇస్తారా అనే చర్చ సాగుతోంది. నుంచి గెలిచిన 135 మంది ఎమ్మెల్యేలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఉన్నత విద్యావంతులైన యువత ఉన్నారు. దీంతో మంత్రివర్గంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరుంటారన్నది హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన, బీజేపీ
బీజేపీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 3 పార్టీలను కలిపి 4 నుంచి 5 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుందని చర్చ జరుగుతుంది. మొత్తం మంత్రి మండలిలో సీఎంతో కలిపి గరిష్టంగా 26 మంది ఉండే అవకాశం ఉంది. అరాచకం సృష్టిస్తోందని అధికారం అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు విధ్వంసకాండను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని దేవినేని అవినాష్ బావ సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు. టీడీపీ ఎన్ని దాడులకు పాల్పడినా ప్రజల పక్షాన నిలబడి కార్యకర్తలకు అండగా నిలుస్తామంటూ హామీ ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ పిల్లి వెంకట్ బైక్ దగ్ధమైన స్థలాన్ని నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ బావ సిద్ధార్థ స్థానిక వైసీపీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టక ముందే టీడీపీ విధ్వంస దాడులకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రజలు అందించిన విజయాన్ని ఉపయోగించుకుని ప్రజలకు సేవ చేయాలే కానీ ఇటువంటి దాడులు చేయడం అమానుషమన్నారు. నియోజకవర్గ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు దేవినేని అవినాష్ ఎప్పుడూ అండగా ఉంటారని భరోసా కల్పించారు. నమస్కారం. ఈరోజు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ పిల్లి వెంకట్ గారి బండిని అర్ధరాత్రి 1 గంటకి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ చర్య వల్ల ఎవరికి ఉపయోగం? మీకు ప్రజలు ఈసారి మంచి అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రజలకు సేవ చేయండి. పోయినసారి మేము చేసిన అభివృద్ధి కన్నా ఎక్కువ చేసి చూపించండి. అంతేగాని ఇలాంటి అమానుష చర్యల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. మీరు ఏదైతే భయభ్రాంతులకు గురి చేద్దాం అనుకుంటున్నారో మీకు మాట చెప్తున్నా, వైసీపీ కార్యకర్త అనే ప్రతి ఒక్కరికి కూడా దేవినేని అవినాష్ అండగా నిలబడతారు. వాళ్ళకేం కాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. సో దయచేసి మీరు మీ సమయం వృధా చేసుకోకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. రాత్రి 1 నుంచి 1:30 లోపు ఈ బండి తగలబెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోద్బలంతో ఆ పార్టీకి చెందిన వారే చేశారు. ఇది ఎందుకు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, నాకు సంబంధించి నాకు వ్యక్తిగతంగా ఎవరో శత్రువులు లేరండి, నాకు ఎవరితోనూ విరోధాలు లేవు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న ఒక్క ద్వేషంతో, ఒక కోపంతో తప్పితే నాకు వ్యక్తిగతంగా ఎక్కడ ఎవరితో విరోధం లేవు, ఎవరితో గొడవలు లేవు, ఎవరితో తగాదాలు లేవు. ఆల్రెడీ రోడ్ల మీద కవింపు చర్యలు పాల్పడుతున్నా కానీ సరే అధికారం పోయింది కదా అని చెప్పి నేను తలంచుకొని వచ్చానే తప్పితే ఎక్కడ ఎవరిని ఏమీ మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. మరి ఎంత దారుణానికి ఎందుకు ఒడిగట్టారో అసలు అదే అర్థం కాకుండా ఉంది. రాత్రి 1:30కి మా భార్య చాలా భయంతో కేకలేసేపాటికి ఏదో జరుగుతుంది, ఏదో తగలబడుతుందని చెప్పి గబగబా వచ్చేపాటికి బయటకు వచ్చాను. బయటకు వచ్చి చూసేపాటికి బండి తగులుతుంది. పైన దగ్గర ఇప్పుడు దీనికి ఏమైనా జరిగితే పక్కన ఆల్రెడీ ఒక బండి కూడా సగం డ్యామేజ్ అయ్యిందండి. నా బండి పూర్తిగా కాలిపోవడంతో పాటు పక్కన బండి కూడా డ్యామేజ్ అయింది. పక్కన సర్వీస్ వైర్లు, కరెంట్ వైర్లు చాలా ఉన్నాయి. ఇదంతా ఎస్సీ కాలనీ అండి. చిన్న చిన్న ఇళ్ళు, ఇరుకిళ్ళు. ఏదన్నా జరగడానికి జరిగితే ఇక్కడ పార్టీతో సంబంధం లేని సామాన్య ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఉన్నారు. దయచేసి ఇప్పుడు రాత్రి ఈ విషయాన్ని ఈ ఘటన జరిగిన వెంటనే అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే అవినాష్ గారు స్పందించి పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి అర్జెంటుగా మీరు వెళ్ళండి, మా వాళ్ళు భయపడుతున్నారు, ఇట్లా జరిగింది అని చెప్పేపాటికి రాత్రి పోలీసు ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడి విచారించి దీనికి బాధ్యులైన వాళ్ళు ఎవరో దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అన్నారు. కానీ అవినాష్ గారు కూడా అండగా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చారు. కాబట్టి మేము పోలీసు వారిని ఒకటే కోరుకుంటున్నాము, దయచేసి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన బోండా ఉమ్మకు బాబ్చాన్ మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం గాంధీనగర్లోని మా ఆర్ట్స్ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం నిర్వహించారు. మా ఆర్ట్స్ చంటి బాబీ ఆధ్వర్యంలో బోండా ఉమ్మకు గజమాల వేసి శాలువ కప్పి
పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. తో కలిసి బోండా ఉమా కేక్ కట్ చేశారు. టీడీపీ నాయకులు, అభిమానులు, నియోజకవర్గ ప్రముఖులు బోండా ఉమాకు శాలువలు కప్పి పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన సెంట్రల్ నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి నేతల సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అభిమానంతో చేసిన సత్కారం తనకు మరింత బాధ్యత పెంచిందన్నారు. కష్టపడి పనిచేసి నియోజకవర్గానికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం టీడీపీ నాయకులు నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసిన వారిని గెలిపిస్తారనేది బోండా ఉమా విజయం నిదర్శనం అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో తీసుకువెళ్తూ నియోజకవర్గాన్ని బోండా ఉమా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో కూటమి అభ్యర్థిగా మరి నన్ను జిల్లాలోని అత్యధిక మెజార్టీతో గెలిపించడం, విజయవాడ నగర చరిత్రలో, కృష్ణా జిల్లా చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మా గెలుపు ఒక బాధ్యత, మా గెలుపు ఒక పదవి కాదు, మా గెలుపు ఒక బాధ్యతగా మేము తీసుకుంటాం. అన్ని రంగాల్లో వెనకపడిపోయినటువంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని, అటు రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థుల సహకారంతో, కూటమి నేతల సహకారంతో ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాం. ఈరోజు గాంధీ నగర్లో మా ఆర్ట్స్, మా చంటి, మా బాబీ, అట్లాగే ఇక్కడ స్థానిక పెద్దలు అందరి ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా వారు తెలిపినటువంటి సత్కారాన్ని హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. చక్కటి కార్యక్రమం చేశారు. మరి అభిమానంతో చేసినటువంటి సత్కారం మరింత బాధ్యత పెంచుద్ది. దీంట్లో పాల్గొన్నటువంటి మా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కష్టపడి పనిచేస్తా, నియోజకవర్గ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తాను. ఉమ్మడి కృష్ణా జిల్లా చరిత్రలో కనీని ఎరగనటువంటి రీతిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా 70,000 పైబడి నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలో బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేసినటువంటి బోండా ఉమేశ్వర గారు విజయం సాధించడం జరిగింది. ఆ విజయాన్ని ఆనందోత్సవాల్లో జరుపుకునేందుకు మార్స్ అధినేతలైనటువంటి సోదరులు బాబీ గారు, చంటి గారుల నేతృత్వంలో అడపాల సత్యనారాయణ, కృష్ణా జిల్లా మిత్ర బృందంలో పెద్ద ఎత్తున విజయవాడ నడి ఒడ్డు అయినటువంటి గాంధీనగర్లో వేలాది మంది సమక్షంలో, వేలాది మంది మిత్రులతో, శ్రేయోభిలాషులతో అభినందన సభని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఆనంద వేడుకలుగా షాళ్ళు కప్పి, పుష్పగుచ్చాలిచ్చి, కేకులు కట్ చేసుకుని నృత్యాలు చేయడం అనేది జరిగింది. విక్రమ్ నాగు, ఎన్డీఏ. అయితే బోండా ఉమా గారు ఆషామాషి మెజార్టీతో కాకుండా 70,000 పైచిలుకు మెజార్టీతో గెలవటం చరిత్ర సృష్టించాడు.
ఆ చరిత్ర సృష్టించడానికి విరవేయకుండా నేను ప్రజల దగ్గర ఉంటాను, ప్రజలకు ఏది కావాలంటే అది చేస్తాను. ఈ సభాముఖంగా ఫస్ట్ ఈ గెలిచి కూడా 4-5 రోజులైంది. ఈ సభ ప్రజల దగ్గరికి ఎప్పుడూ నేను చెంతనే ఉంటాను అని వాగ్దానం చేయటం అనేది కూడా చాలా గొప్ప విషయం. అలాగే బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడంలో 175 నియోజకవర్గాల్లో ముందుంటుందని ఆశిస్తూ సెలవు. అన్న సంతర్పణ సమితి 3వ వార్షికోత్సవ వేడుకలు వన్ టౌన్లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏపీ హైకోర్టు జస్టిస్ విఆర్ కృపాసాగర్, కార్డియాలజిస్ట్ శ్రీమన్నారాయణ, డాక్టర్ సమరం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న సంతర్పణ సేవా సమితి ద్వారా పేదల ఆకలి తీరుస్తున్న సభ్యుల మానవత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డాక్టర్ ఆర్కే కృపాసాగర్ గారు, డాక్టర్ జి సమరం గారు, వాసవి క్లబ్స్ గవర్నర్ కొత్త గణేష్ బాబు గారు, డాక్టర్ మనోహర్ గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేయడం జరిగింది. ప్రతిరోజు నిత్య అన్నదానం, ప్రతిరోజు 600 మందికి అన్నదాన కార్యక్రమం విజయవాడ పాదకవరం హాస్పిటల్లో నందు మరియు కొత్తవంతిన ఆంజనేయ స్వామి గుడి నందు గుడి వద్ద ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో ఈరోజు ఇక్కడ అందరం సమావేశమయ్యాము. మరి అన్నదానంతో పాటు మరిన్ని కార్యక్రమాలు పిల్లల్లో నైపుణ్యత వెలికితీసేందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ప్రతి సంవత్సరం వేసవిలో 1 నెల రోజులు ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్లాసెస్ జరపడం జరుగుతుంది. ఇందులో డ్యాన్సు, డ్రాయింగు, క్రాఫ్ట్ వర్కు, ఆర్ట్ వర్కు, మరి యోగా, భరతనాట్యం ఇలాగా చాలా ప్రోగ్రామ్స్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో సుమారు 150 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ కోర్సులు ఇంట్రడ్యూస్ చేసి ప్రతి సంవత్సరం కనీసం 500 మంది పిల్లలకి ఈ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వదలుచుకున్నాము. మరి అంతేకాకుండా వృద్ధులకు అలాగే నిస్సహాయులైన కుటుంబాలకి ప్రతి నెల కొంతమందికి ఈ నిత్యావసర సరుకులు కిట్లు తయారు చేసి ఇస్తున్నాము. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ పిల్లి వెంకట్ పల్సర్ బైక్పై శనివారం అర్ధరాత్రి 1:30 సమయంలో కొంతమంది పెట్రోల్ పోసి తగలబెట్టి పరారయ్యారు. పరారైన వారు టీడీపీకి చెందిన వారంటూ సదరు వ్యక్తి ఆరోపణలు చేశారు. తక్షణమే ఈ ఘటన గురించి తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకుని వెళ్లగా ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యాన పార్కు బోర్డు ధ్వంసం చేశారు. 40వ డివిజన్ టీడీపీ పార్టీ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య కొడుకు నవీన్ గా గుర్తించారు. అదే పార్కులో గతంలో రాజశేఖర రెడ్డి విగ్రహం తలకాయ తొలగించారు. నేడు బోర్డుపై ఉన్న స్టీల్ అక్షరాలు పగలగొట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు భవానీపురం పోలీసులు. ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్న నారా చంద్రబాబు నాయుడుకి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సుబాని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ నిర్మాణాలు చంద్రబాబు పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుబాని మాట్లాడుతూ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, గిరిజన హామీలు అమలు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటుగా రైల్వే జోన్ కోసం కృషి చేయాలన్నారు. సమావేశంలో సుబాని మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, గిరిజన హామీలను అమలు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు రైల్వే జోన్ కోసం కృషి చేయాలని కోరారు. అబ్దుల్ సుబ్హాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. నా ఇటువైపున మా ట్రెజరర్ గారు ఉన్నారు, మక్బూల్ గారు. దాదాపు మా ఎగ్జిక్యూటివ్ ఫెడరల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ రోజు ఉంది. ఆ ఫెడరల్ వర్కింగ్ కమిటీ చేసినటువంటి తీర్మానాలని పత్రికాముఖంగా మేము ప్రజల వరకు, అట్లాగే నూతనంగా ఎంపికైనటువంటి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏలో ప్రధాన పాత్ర పోషించబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి యొక్క నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరీ ప్రత్యేకించి రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఏ ఏ అంశాలు అవసరమో, ఏ ఏ ప్రాజెక్టులు అవసరమో అవన్నీ కూడా వీరి నాయకత్వంలో ప్రస్తుతం ఆయన కీ పొజిషన్లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కింగ్ మేకర్ పొజిషన్లో కూడా ఉన్నారు. మన రాష్ట్రానికి రాజధాని లేని ఒక దరిద్రం గత 5 సంవత్సరాల నుంచి ఉండింది. ఆ రాజధాని సాధించబడాలి. అమరావతి సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. అమరావతి ద్వారా రాష్ట్రం అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్ళడానికి అవసరమైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏర్పడాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అట్లాగే ప్రజల కలల పంట, చంద్రబాబు నాయుడు గారి కూడా కలల పంట అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు కూడా ఈయన కాలం ఈ 5 సంవత్సరాల లోపల పూర్తి కావాలని చెప్పి మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కును మనం సాధించుకున్నామండి, పోరాడి సాధించుకున్నామండి. ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అని చెప్పి, విశాఖ ఉక్కు అని. ఇది ప్రైవేటీకరణ కోసంగా మోడీ గారు చేస్తున్నటువంటి ఆ కుట్రలు ఏవైతే ఉన్నాయో, ఎన్డీఏలో కీలక పాత్రలు పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణని. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పట్టణ పరిధిలోని కేసరపల్లి ఐటీ సెంటర్ వద్ద శరవేగంగా జరుగుతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు. జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన బొలెరో వాహనం. 2 మృతి చెందగా 4కి తీవ్ర గాయాలు. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బాధితులను పరామర్శించిన రూరల్ సిఐ రామకృష్ణ. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.